ఇప్పుడు నుండి కరెక్ట్ గా 6 అవర్స్ లో వైజాగ్ లో రిసెప్షన్ కి అటెండ్ అవ్వాలి. ఆ రిసెప్షన్ ఎవరిదో కాదు, మన బ్రో వాళ్ళ అక్కదే. ఈ టైం గ్యాప్ లో మేమేం చేస్తామో చెప్పేస్తాను, వచ్చేయండి. Hey guys, నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఫస్ట్ అయితే మా ఊరు నుండి స్టేషన్ కి అయితే బయలుదేరాము. 12:30 కి ట్రైన్ ఉండే, మేము 12:10 కి బయలుదేరి స్టేషన్ కి అయితే వచ్చేసాము. ట్రైన్ వెళ్ళిపోతుంది అనుకున్నా, కానీ ట్రైన్ లేట్ ఉండే. స్టేషన్ లో మై ఫ్రెండ్ సోనీబాయ్ అయితే కలిసాడు. తను కూడా మనతో పాటు తుని వరకు అయితే ట్రావెల్ చేస్తాడు. ఇంకా ట్రైన్ ఎక్కిసాం. తర్వాత ట్రైన్ లో అలా వచ్చిందల్లా తింటూ ఆర్ఎల్స్ తాగు చూసి చదువుతున్నాడు అనుకుంటే అది మీరు పొరపాటు పడినట్టే. అలా కూర్చుని స్మైల్ ఇస్తూ ఇలా పడుకుని హిహి అంటూ అలా టైం పాస్ అయిపోయింది. వీడైతే ట్రైన్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఇప్పుడే దర్శనం ఇచ్చాడు. ఏం చేశాడో ఏంటో. ఫైనల్లీ అట్ లాస్ట్ కి విశాఖపట్నం అయితే వచ్చేసాము. దారిలో మనోడికి ఊపొచ్చింది, ఊపేశాడు. బాడీనే కాదు ఆటోను కూడా షేక్ చేసి పడేశాడు. ఫ్రెష్ కన్వెన్షన్ కి స్టార్ట్ అయ్యాం. ఈ ట్రాఫిక్ లో కన్వెన్షన్ కి వెళ్ళేసరికి 8 అయింది. అఫ్ కోర్స్ మనీ వాళ్ళ అంతా తిట్లు కామన్ అనుకోండి. రిసెప్షన్ కంప్లీట్ చేసుకుని మన బ్యాచ్ లో మనీ వాళ్ళ తమ్ముడు రాజేష్ కూడా యాడ్ అయ్యాడు. ఇంకా రిటర్న్ క్యాబ్ లో మద్దలపాలెం బస్ స్టాప్ కి వెళ్ళాము. దారిలో క్యాబ్ అన్న కోఆపరేట్ చేశాడని మనోళ్ళు విచిత్రమైన విన్యాసాలన్నీ చేశారు. మా ఊరికి బస్ ఎక్కేసి కరెక్ట్ గా బస్ లో ఎంటర్టైన్మెంట్ ఏమీ లేదు అనుకునే టైం కి బాబాయ్ వచ్చాడు. సరదాగా రండి బాబు, బోర్ కొడుతుంది మాట్లాడుకుందాం అంటే 12 గంటలకు మొదలు నాన్ స్టాప్ గా 3 వరకు మాట్లాడుతూనే ఉన్నాం. ఫన్ అయితే మామూలుగా లేదు. అట్ లాస్ట్ కి బాబాయ్ మా గోల తట్టుకోలేక వెళ్ళిపోయి స్లీప్ వేస్తాడు. మేము కూడా స్లీప్ వేసి మార్నింగ్ హౌస్ కి అయితే రీచ్ అయిపోయాం. అదనమాట మ్యాటర్. వీడియోస్ లైక్ చేయండి, నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. అప్పటి వరకు ఉంటాను, బాయ్.